దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. परमेश्वर के पवित्र नाम की महिमा हो जाए. ఈ రాత్రి आज रात మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యన పంచుకోవడానికి, एक और बार परमेश्वर के वचन को आपके साथ बांटने के लिए దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి परमेश्वर ने जो सौभाग्य मुझे दिया है దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. इसके लिए परमेश्वर को महिमा देता हूँ. ఒక అడవికి రాజు సింహం. एक जो जंगल का राजा है सिंह, ఆ అడవిలో और उस जंगल में చాలా జంతువులు ఉన్నాయి. और भी अलग अलग प्राणियां रहती है. ఒక కుందేలు ఉంది, उसमें से एक రాబిట్. एक खरगोश है. ఆ కుందేలుకి ఒక చిన్న పిల్ల ఉంది. और जो खरगोश था उसका एक छोटा सा बच्चा था. మీలో ఎంతమందికి ఖరగోషుని చూశారు? आप में से कितने लोग ने खरगोश को देखा? చూసారా? देखा है ना. దానికి ఏముంటాయి పెద్దగా? उसके शरीर में बड़े बड़े क्या होते हैं? చెప్పండి. చెవులు. उसके कान होते हैं. రైట్. సో ఆ తల్లి फिर वो जो खरगोश माँ ने తన పిల్లకి చెప్పిందట, अपने बच्चे से कहने लगी, అమ్మ నువ్వు చాలా చిన్నదానివి, तू बहुत ही छोटा है, దయచేసి ఈ అడవిలోకి బయటకు రావద్దు, इसलिए तू बाहर निकल के जंगल में मत चले जाना. నీకు ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేశాను కదా, मैंने तेरे लिए रहने का एक छोटा सा घर का प्रबंध किया है, ఈ ఇంటిలోనే ఉండు, तू इस घर के अंदर ही रहना దయచేసి బయటకు రాకు, और मेहरबानी करके बाहर निकल के मत जाना. నీకు కావలసిన ఆహారాన్ని నేనే తీసుకొస్తాను, जो तुझे भोजन चाहिए मैं ही वो लाकर दूंगी, నువ్వు టైంకి భోజనం చేసి ఇక్కడే ఉండు. तू समय पर खाकर इधर ही रहना. అలాగే మమ్మీ అందట. वो बच्चे ने बोला ऐसा ही करूंगी मम्मी. ఈ తల్లి బయటికి వెళ్తుంది, ఏదో ఆహారం తీసుకొస్తుంది, वो माँ वो बाहर जाती है, कुछ भोजन लेकर आती है, ఇంటికి తీసుకొచ్చి పిల్లకి పెడుతుంది. वो घर पे ले आकर बच्चे को खिलाती है. వాళ్ళ కుటుంబం చాలా సజావుగా సాగుతుంది. उनका परिवार बहुत ही अच्छे से आगे चल रहा था. ఒక రోజున తల్లి బయటికి వెళ్ళిన తర్వాత एक दिन जब माँ बाहर चली गई, ఆ పిల్ల కుందేలు అనుకుందట, वो बच्चे ने सोचा, खरगोश बच्चे ने, ఎన్ని రోజులని ఈ గదుల్లోనే ఉంటాను నేను, मैं कितना दिन कर इस कमरे में रहूं, నేను బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూడాలి, मुझे बाहर जाना है, संसार को देखना है, నాకు స్వేచ్ఛ కావాలి. यानी मुझे एक आजादी या स्वतंत्रता चाहिए. ఇలాగ అనుకుని తల్లి వెళ్ళిన వెంటనే ఒక రోజు బయటకు వచ్చిందట. इस प्रकार जैसे ही माँ चली गई बाहर, वो बच्चा ऐसा सोचकर बाहर निकला. ఈ పిల్ల బయటికి వెళ్ళి ఆ చెట్లని ఆ చేమల్ని అన్నిటిని చూసి నాట్యం చేస్తూ ఆడుకుంటుందట. वो बच्चा जब आता है बाहर, उन सारे चीजों को, उन पक्षियों को, उन सबको देखकर वो नाचता है, झूमता है, खेलता है. ఎంత బాగుంది ఈ లోకం. वो सोचता है संसार कितना अच्छा है. అలాగా ఆడుకుంటున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ऐसे खेलते खेलते रहते समय क्या हुआ, అడవికి రాజు అయినటువంటి సింహం వస్తూ ఉన్నాడట. जो वो जंगल का राजा था सिंह, वो आगे की तरफ से आ रहा था. అది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. उसने भी अभी तक अपना नाश्ता नहीं किया. బహుశా ఈ పిల్ల కుందేలు చూసి అనుకుందట, और शायद ये बच्चा खरगोश उसे देखकर सोचा, నాకు ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ దొరికిందిలే అనుకుందట. आज मेरे लिए जो नाश्ता है वो मिल गया मुझे. దాని దగ్గరకు వచ్చేపాటికి और जब उसके करीब वो पहुंचा, ఒక్క దెబ్బ కొట్టగానే एक मार उसने मारा, అది చచ్చి అక్కడే పడిపోయింది. वो मरकर वहां गिर गया. చచ్చి పడిపోయిన తర్వాత और जब मरकर वहां गिर पड़ा, ఆ ప్రక్కనే ఉన్నటువంటి సరస్సులోకి వెళ్ళి वो बाजू में ही एक नदी बह रहा था, उसके पास जाकर మంచిగా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చేతులు కడుక్కుని వస్తుందట. अच्छे से मैं वो नाश्ता कर लूं ये सोचकर वो जाकर हाथ धोकर आ रहा था. ఇది వెళ్ళి వచ్చే సమయంలో ये जब लौटकर आते वक्त उस समय నక్కబావ ఒకడు వచ్చాడట. वहां पर एक लोमड़ी आया था. నక్కబావ తెలుసా మీకు ఎవరికన్నా? लोमड़ी जीजा, सबको मालूम है ना, लोमड़ी जीजा. యా. ఆ నక్క వచ్చి చూసిందట, लोमड़ी ने आकर देखा, ఇది ఖచ్చితంగా సింహం చంపినటువంటి జంతువు, इस जानवर को सिंह ने ही मारा होगा. దీన్ని గనక తిన్నాము అని అంటే अगर इसको मुझे खाना है, ఆ సింహం వచ్చి నన్ను తింటది. वो सिंह आकर मुझे खा जाएगा. ఏం చేద్దామని ఆలోచించి मैं क्या करूं करके वो सोचकर ఆ కుందేలుకున్న 2 చెవులు తినేసిందట. जो खरगोश के बच्चे के जो लंबे लंबे 2 कान थे, वो दोनों कान उसने खा लिए लोमड़ी ने. ఏమీ ఎరగనట్టుగా ఆ కుందేలుకి కాపలా కాస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చిందట. और वहां पर ऐसा दिखावा करता है जैसे उसे कुछ नहीं मालूम, सिंह- और वो उसके सामने उसका पहरा दे रहा है. సింహం వచ్చాడట. फिर सिंह आया. చూసిన తర్వాత వాడికి ఎందుకో డౌట్ వచ్చింది సింహానికి. उसने जब देखा तो सिंह को एक शंका हुआ. నక్కను చూసి అడిగాడట, उसने लोमड़ी को देखकर पूछा, నక్క ए लोमड़ी, దీనికి చెవులు ఉండాలి కదా, ఏమయ్యాయి అని అడిగాడు. इसके तो बड़े बड़े कान होते थे, वो क्या हुआ करके उसने पूछा. నక్క వెంటనే తడుముకోకుండా చెప్పిన సమాధానం ఏంటంటే, लोमड़ी ने बिल्कुल हड़बड़ाहट के बिना उसने क्या बोल दिया, మహారాజా हे महाराजा,
ఇంత అడవిని మీరు పరిపాలిస్తున్నారు, इतने बड़े से जंगल का आप राज्य करते हो, మీ బిజీ షెడ్యూల్ లో आपके अस्त व्यस्त इस जो शेड्यूल में, అసలు కుందేలుకు చెవులు ఉండవు అన్న విషయం మర్చిపోయారు మీరు. और आप ये भूल गए हो कि उस जो खरगोश के बड़े बड़े कान नहीं होते. ఆర్ యు లిజనింగ్? आप सुन रहे हो? ఆర్ యు లిజనింగ్? आप सुन रहे हो? నక్క చెప్పిన మాటకు కాస్తంత అనుమానం వచ్చిందట సింహానికి. लोमड़ी ने जो बताया वो बात सुनकर सिंह को थोड़ा सा शंका हुआ. ఇంతకీ కుందేలుకు చెవులుంటాయా ఉండవా? अभी ये जो खरगोश को ऐसे कान होते भी है कि नहीं? ఈ నక్క సింహం ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుండగా ये सिंह और लोमड़ी आपस में इस तरह बातचीत कर रहे थे. దూరం నుండి తల్లి వస్తుందట. बहुत ही दूर से माँ खरगोश आ रहा है. అమ్మో ఎవరినో చంపేసింది సింహం. अरे ये सिंह ने तो किसी को मार डाला है. గుండెలో చేతితో అదుముకుని अपने जो छाती पे हाथ को रखते हुए అడుగులో అడుగేసుకుంటూ భయంగా వస్తుందట. वो कदमों में कदम डालते हुए बहुत ही डर के साथ वो खरगोश माँ आ रहा है. ఎవరా 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 అని చూస్తూ ये వస్తుందట. कौन मर गया किसको मार दिया वैसे ढूंढ कर आती है. వెంటనే సింహం ఆ తల్లి కుందేలు చూసిందట. फिर तुरंत वो सिंह ने माँ खरगोश को देखकर कहा, ఏ తల్లి కుందేలు हे माँ खरगोश ఇలా రా, इधर आ. ఇది నీ పిల్లేనా అని అడిగిందట. क्या ये जो है ये तेरा बच्चा है? ఆ కుందేలు ఆ పడి ఉన్నటువంటి శవాన్ని ఆ పిల్లను చూసి కన్నీటి పర్యంతమయ్యి ఆ రాజుతో చెప్తుందట, రాజా ఇది నా బిడ్డే అని చెప్పిందట. वो माँ खरगोश ने उस पड़े हुए मरे हुए उस खरगोश के बच्चे को देखकर आंसुओं से भर गया और वो बोलता है कि ये मेरा ही बच्चा है. అప్పుడు సింహం తల్లి కుందేలుని అడిగిందట, फिर सिंह जाकर उस खरगोश माँ से पूछता है, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నాకు సూటిగా సమాధానం मैं చెప్పు. तुझे एक प्रश्न पूछूंगा, सीधा सीधा मुझे उसका समाधान देना, जवाब देना. నీ పిల్ల కుందేలుకి అసలు చెవులున్నాయా లేదా అని అడిగిందట. तेरा बच्चा खरगोश को पहले कान थे या नहीं, ये बताओ. వెంటనే ఆ తల్లి కుందేలు బొటబొట కన్నీరు కారుస్తూ फिर तुरंत वो माँ खरगोश आंसू बहाते हुए సింహంతో చెప్పిందట, वो सिंह से बोलने लगी, రాజా మీరు చెప్పింది నిజమే, राजा आपने जो बोला वो सही है, మీరు చెప్పింది వాస్తవం, आपने बोला वो सच बात है. నా బిడ్డకు చెవులు లేవు. मेरे बच्चे के कान नहीं है. నా బిడ్డకే గనక చెవులుండుంటే अगर मेरे बच्चे के कान होते, అది ఈ రోజు నా ప్రాణం పోయి పీనుగుగా మిగిలి ఉండేది కాదు. आज वो अपने प्राण को खोकर एक लाश बनकर नहीं रहता. నా బిడ్డకే గనక చెవులుంటే अगर मेरे बच्चे के कान होते, అది ఎంతో సంతోషంగా నేను ఏర్పాటు చేసిన గృహంలో ఉండి ఉండేది. मैंने जो घर बना के दिया बहुत ही खुशी के साथ उसमें ही रहती थी. నా బిడ్డకు చెవులు లేవు, मेरे बच्चे के कान नहीं है. నేను చెప్పిన మాటల్ని పెడ చెవిని जो పెట్టింది, मैंने बोला उस बात को उसने सुना ही नहीं, अनसुनी कर दी. అది ఈ రోజున పీనుగుగా పడి ఉంది. आज वो वहां पर एक लाश बनकर पड़ा है. మరణాన్ని కొని తెచ్చుకుంది. उसने मृत्यु को ले लिया है. ఇంత స్టోరీ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, इतनी कहानी मुझे क्यों आपको बताना पड़ा? ఈ వృత్తాంతం అంతా నేను ఎందుకు చెప్పాల్సి ये వచ్చిందనంటే, सारी घटना आपको क्यों बताना पड़ा? ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క సువార్తను వింటూ ఉన్నాం. हम काफी सालों से प्रभु के सुसमाचार को सुनते हैं. ఎన్నో సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం. कितने सालों से प्रभु के वचन को सुनते हैं. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. कितने सालों से प्रभु के भवन में आते हैं. ఎన్నో సంవత్సరాలుగా కానుకలు సమర్పిస్తూ ఉన్నాం. कितने सालों से प्रभु के भवन में भेंट चढ़ाते ఎన్నో हैं. సంవత్సరాలుగా విశ్వాసపు భాషను నేర్చుకున్నాం. और कितने सालों से विश्वास में हमने उन जो भाषाओं को सीखा. అయితే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, लेकिन प्रकाशित वाक्य में परमेश्वर कहने वाली बात क्या है? చెవులు గలవాడు, और जिसके कान है, చెవులు గలవాడు जिसके कान है, ఆత్మ సంఘముతో చెబుతున్నటువంటి మాట వినుగాక. आत्मा कलिसिया से जो कहता है उन बातों को सुनने पाए. ఒకవేళ గాంధీధామలో ఈ యొక్క సభల్లో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా నేను ప్రశ్నించినట్లయితే, और अगर इसी प्रकार गांधीधाम में रहने वाले आप सबों से मैं ऐसा प्रश्न करूं, అయ్యా ఎంతమంది మీరు చెవులు కలిగి ఉన్నారు? आप में से कितनों के पास कान है? అమ్మా ఎంతమంది మీరు చెవులు కలిగి ఉన్నారు? और माओ आप में से कितनों के पास कान है? మీలో చాలా మందికి కోపం రావచ్చు. आप में से काफी सारों को गुस्सा आ सकता है. అయ్యా మీరు కాకినాడ నుంచి వచ్చి ఉంటే ఉండొచ్చు, आप हो सकता है कि काकीनाडा से ही आए हो, లేదా వైజాగ్ నుండి వస్తే వచ్చి ఉండొచ్చు, या फिर आप विशाखापट्टनम से आए हो सकते हो. చాలా గంభీరమైన పాటలు పాడితే పాడి ఉండొచ్చు, बहुत ही अच्छे और बहुत ही जो बहुमूल्य गीत आपने गाए भी होंगे. దగ్గర 250 పాటలు రాసి ఉంటే ఉండొచ్చు. लगभग 250 से अधिक जो गीतों की रचना की होगी. ఒకవేళ 10 దేశాల్లో మీరు పరిచర్య చేసిన వారే हो ఉండొచ్చు. सकता है कि 10 देशों में जाकर आपने सुसमाचार की सेवकाई की होगी. మేమందరం వినేవాళ్ళుగా ఉన్నాము, మీరేమో చెప్పేవాళ్ళుగా చేతిలో మైక్ కలిగి ఉన్నారు. हम सब सुनने वाले हैं और आपके हाथ में माइक और आप बोलने वाले हो. అంత మాత్రం చేత
इसका मतलब ऐसा नहीं ఇంత చెవులు ఉన్నటువంటి మమ్మల్ని పట్టుకుని మీకు చెవులు ఉన్నాయా అని అడుగుతారా? इतने इतने कान है और आप हमसे पूछते हो कि तुम्हारे पास कान है। మీకు ఇది ఏమన్నా సమంజసంగా ఉందా? क्या ये आपको कोई अच्छी बात लग रही है? ప్రియమైనటువంటి స్నేహితులారా, और प्यारे मित्रों, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, देखिए परमेश्वर कहता है इन बातों को, చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్నటువంటి మాట వినుగాక। जिनके कान है आत्मा कलीसिया से जो कहती है उन बातों को सुन ले। అనగా బాహ్యమైనటువంటి చెవుల గురించి కాదు ఇక్కడ మాట్లాడేది। इसका मतलब हमको बाहर दिखने वाले कानों के बारे में नहीं बोला है। వినడం అనగా విధేయత చూపించడం। देखिए सुनने का मतलब उसका जो पालन करना। లిసనింగ్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ విత్ ఒబీడియన్స్। देखिए सुनना हमेशा वो उसके बराबर मानने के बराबर है। దేవుడు మనకు రెండు చెవులు ఇచ్చాడు। परमेश्वर ने हमको दो कान दिए, ఒక్క నోరు ఇచ్చాడు। एक ही मुंह दिया है। యాకోబు పత్రికలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, याकूब की पत्री में वो एक बात को कहते हैं, మీరు వినుటకు వేగిరపడుచు, आप सुनने के लिए उतावले మాట్లాడుటకు నిదానించు వారై ఉండాలి। और बोलने के लिए सोच समझने वाले हो। అందుకనే దేవుడు రెండు చెవులు ఇచ్చాడు। इसलिए परमेश्वर ने दो कान दिए हैं। దేవుడు రెండు చెవులు ఇవ్వడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే, और परमेश्वर ने हमको दो कान दिया, उसका कारण కళ్ళద్దాలు పెట్టుకోవడానికి కాదు, अपने जो ऐनक को लगाने के लिए नहीं, ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టడానికి కాదు। या एक कान से सुनकर दूसरे कान से उसे రెండు निकालने के చెవులు लिए नहीं। ఇచ్చినటువంటి కారణం ఏమిటంటే, दो कानों को क्यों दिया है? कारण మీరు వినుటకు వేగిరపడాలి, आप सुनने के लिए उतावले हो, మాట్లాడుటకు నిదానించాలి। पर बोलने के लिए सोच समझ कर बोले। ఈ రోజున భారతదేశం అంతా మనం చూసినట్లయితే, आज अगर पूरे भारतवर्ष में आप देखोगे, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి తెగలో కూడా కోరుకునేది ఏమిటంటే, हर एक राष्ट्र, हर एक जिला और हर एक जो जाति के लोग क्या चाहते हैं? అన్లిమిటెడ్ టాక్ టైం। अनलिमिटेड, यानी बहुत आयात हमको बात करना है। అన్లిమిటెడ్ టాక్ టైం। अनलिमिटेड टॉक टाइम चाहिए। బైబిల్ చెప్తుంది తక్కువ మాట్లాడరా బాబు అని చెప్తుంది। और पवित्र शास्त्र बोलता है कम बोलिए। బైబిల్ చెప్తుంది నువ్వు తక్కువ మాట్లాడు, और पवित्र शास्त्र बोलता है तू कम बोला कर, వినడానికి వేగిరపడు, सुनने के लिए उतावले हो जाओ, మాట్లాడుటకు నిదానించు। पर बोलने के लिए सोच समझ कर बोलना। ఈ రాత్రికాల సమయంలో इस जो रात के समय ఎంతమంది మనం చెవులు కలిగి ఉన్నాం? हम में से कितने लोगों के पास कान है? ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, एक प्रभु के जो सेवक ने क्या बोला, పరలోక రాజ్యం వెళ్ళేటట ఆయన దర్శనంలో, वो अपने एक दर्शन में स्वर्ग पहुंच गया। ఆయన పరలోక రాజ్యం వెళ్ళేటప్పటికి చూసేటప్పటికి उसने जब स्वर्ग राज्य गया और उसने देखा, ఆ పరలోక రాజ్యంలో ఏం చూసాడో తెలుసా? वहां पर स्वर्ग में उन्होंने क्या देखा? కొన్ని లక్షల చెవులు ఉన్నాయట। लाखों लाखों कान वहां पर है। దేవదూతను అడిగాడట, उसने वह स्वर्गदूत से पूछा, ఇన్ని చెవులు వచ్చాయి పరలోక ये రాజ్యానికి, स्वर्गीय राज्य में इतने सारे कान क्यों आए हैं? ఈ చెవులు తాలూకా ఓనర్ ఎక్కడున్నాడు అని అడిగారు। ये कान के जो मालिक है वो किधर है? వీళ్ళు చెవులు మాత్రం అప్పగించారు గాని उन लोगों ने सिर्फ अपना कान दिया है, వాళ్ళ హృదయాన్ని వాళ్ళు అప్పగించలేదు ప్రభుకి। लेकिन प्रभु के लिए अपने मन हृदय को नहीं दिया। ఈ రాత్రికాల సమయంలో इस जो रात के समय దేవుని వాక్యానికి వినడానికి వేగిరపడుతున్న మనం, जो प्रभु के वचन को सुनने में उतावले होने वाले हम, మన యొక్క ఆలోచనలు ప్రభు వైపు కేంద్రీకరిద్దాం। हमारे सोच विचारों को परमेश्वर की तरफ केंद्रीकृत करेंगे। లిజనింగ్ ఇంక్లూడ్స్ విత్ ఒబీడియన్స్। देखिए सुनने में उसकी बात को मानना भी आ जाता है। నేను విన్నాను అని చెప్తున్నావు అని అంటే, मैं सुन रहा हूं ऐसा, आप ऐसा बोल रहे हो, నేను విధేయత చూపిస్తున్నానని అర్థం। मतलब मैं बात मानता भी हूं, इसका वो आप दिखाते हैं। హల్లెలూయా। आमीन। రాజులు 2వ గ్రంథం राजाओं का दूसरा जो किताब, 5వ అధ్యాయం उसका 5वां अध्याय, మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం। उसमें पहले से कुछ वचनों को हम पढ़ेंगे। సిరియా రాజు सीरिया का राजा సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను। और सेनाधिपति नयमान नामक एक व्यक्ति था। అతని చేత యెహోవాయే उसकी दृष्టి में సిరియా దేశమునకు జయము కలుగజేసి यहोवा सीरिया देश को विजय देकर కలుగజేసి ఉండెను। उसने उसको विजय किया గనుక था, అతడు इसलिए वह తన యజమానుని దృష్టికి अपने स्वामी के नजर में ఘనుడై దయ పొందిన వాడాయను। बहुत ही महान और करुणा को पाया हुआ व्यक्ति बना। అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని वो तो बहुत ही शूरवीर तो था, అతడు కుష్ఠరోగి। पर वो कोढ़ी था। కళ్ళు మూసుకుందాం, आंखें बंद करें, చిన్న ప్రార్థన చేస్తాం। एक छोटी सी दुआ करेंगे। మహాపరిశుద్ధుడా, महान पवित्र ఈ परमेश्वर, రెండవ దినం ये दूसरा दिन మీ సన్నిధికి వస్తూ ఉన్నాం। आपके सन्मुख में आते हैं। ప్రభా నీ వాక్యం వెల్లడి అవుతూ ఉంటుండగా प्रभु आपका वचन जब यहाँ पर घोषणा की जाती है, మా మనస్సుల్ని వెలిగించమని ప్రార్థిస్తుంటున్నాం। हमारे मनों को प्रज्वलित करने के लिए प्रार्थना करते నా हैं। నోటి మాటలు, हमारे मुंह के शब्द, మా అందరి హృదయ ధ్యానాలు हम सबों के हृदय का ध्यान మీ దృష్టికి आपके नजर में అంగీకారంగా ఉండేటట్టు वो ग्रहण योग्य होने ले అనుగ్రహించమని ऐसे अनुग्रह करने के लिए యేసు పరిశుద్ధ నామమున यीशु पवित्र नाम में ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం। ప్రియ పరలోక प्रार्थना తండ్రి, करके हम उसे मांगते हैं, प्रिय स्वर्गीय पिता।
ఇక్కడ కూర్చున్న చాలా మంది క్రైస్తవులకి यहाँ पर बैठे हुए काफी सारे ईसाइयों को నేను చదివినటువంటి లేఖన భాగం చాలా క్రొత్తది కాకపోవచ్చు. जो मैंने पढ़ा है वो आयत वो वचन वो आपके लिए नई बात नहीं है. చాలా సార్లు మీరు విని ఉంటారు, आपने काफी बार उसे सुना होगा చాలా సార్లు చదివి ఉంటారు, और काफी बार आपने उसे पढ़ा भी होगा, కొంతమంది బోధించుంటారు. और कुछ लोग आप में से उसका प्रचार भी किया होगा. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడేటువంటి మాటలను వినడానికి శ్రద్ధ కలిగి ఉందాం. आज इस रात्रि काल के समय परमेश्वर क्या बोलना चाहता है सुनने के लिए हम लोग बहुत ही श्रद्धा और ध्यान से बैठे. సిరియా సైన్యాధ్యక్షుడి యొక్క పేరు నయమాను. देखिए आराम का जो नायक था उसका नाम था नामान. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే उसके बारे में क्या वो बातें लिखी गई है? అతడు బహు పరాక్రమశాలి, वो शूरवीर था, అతడు బహు పరాక్రమశాలి वो शूरवीर था, గాని लेकिन అతడు కుష్ఠరోగి. परंतु वो कोढ़ी था. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా గాని అన్న మాటను మనం చూసినట్లయితే देखिए पवित्र शास्त्र में कहीं पर भी परंतु या फिर इसका मतलब ऐसा शब्द दिया हो, అక్కడ హాని ఉంటది. वहां पर एक हानि होता है. గాని ఎక్కడ ఉందో जहां पर ये परंतु होता है అక్కడ హాని ఉంటది. वहां पर एक हानि होता है. ఇంగ్లీష్ లో చెప్పబడే మాట ఏమిటంటే इंग्लिश में क्या बोला जाता है? బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్. देखिए जो परंतु है वो थोड़ा सा विष भरा हुआ है. బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్. लेकिन जो परंतु है वो थोड़ा सा वो ऐसा विष भरा हुआ है. ఒక చిన్న స్పూన్ విషం తాగితే మనిషి చనిపోతాడా? एक क्या चम्मच भर अगर विष पिएगा तो आदमी मर जाएगा? ఒక కిన్లే బాటిల్ ఉన్నంత విషం తాగితే చనిపోతాడా? या फिर एक किनले की जो बाटली जितना विष पिएगा तो मर जाएगा? విషం ఎంతైనా విషమే. विष वो कितना भी हो पर वो विष ही है. ప్రియులరా, గాని అన్న మాట ఎక్కడైతే మనకు కనిపిస్తుందో इसलिए प्यारो परंतु ऐसा शब्द आपको जहां दिखता है దానికి ముందు చెప్పబడిన స్టేట్మెంట్ అంతా కూడా కొట్టివేయబడుతుంది. उसके आगे की सारी बातों को खारिज की जाती है. చాలా సార్లు మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలు. ऐसी बातों को कई बार हम सुनते हैं. ఆయన చాలా బాగా పాడతాడు, वो बहुत अच्छा गीत गाता है, కానీ परंतु वो ఆయన చీకట్లోకి వెళ్ళినప్పుడు ఆయన నోట్లో వెలుగు ఉంటది. जब वो अंधकार में जाता है उसके चेहरे पे रोशनी होती है. ఎలా వస్తుందా వెలుగు? वो रोशनी किधर से आती है? ఆ వెలుగు ఎర్రగా ఉంటది. वो रोशनी कैसा है? ఆ వెలుగు నుంచి పొగ వస్తుంటది. और उसमें से धुआं आता रहता है, लाल रंग का है. మనిషి చీకట్లో ఉంటాడు, आदमी तो अंधेरे में रहता है, ఆ నిప్పు ఎర్రగా ఉంటది, लेकिन वो जो जल रहा है वो लाल लाल दिखता है. ఆ పొగ తెల్లగా ఉంటది. उसमें से आने वाली धुआं सफेद सफेद है. ఆయన చాలా బాగా పాడతాడు, वो बहुत अच्छा गीत गाता है, కానీ परंतु ఈ పరంతు అన్నది ఎక్కడొస్తుందో ये परंतु शब्द वो जहां कहीं भी आता है ముందు చెప్పబడిన దానికి విలువ ఉండదు. उससे पहले कही हुई उन बातों का कोई भी जो मूल्य नहीं होता. ఆయన అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. वो तो बिंदास बात कर सकता है. ఓ ఎన్నో దేశాల్లో ఆయన పరిచర్య చేస్తాడు. वो तो काफी सारे देशों में सेवकाई करते हैं. దాదాపు 50-60 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి. लगभग 50-60 साल का उनको अनुभव है. కానీ परंतु ఎప్పుడైతే ఈ పరంతు వచ్చిందో जब ये परंतु शब्द आता है ముందు చెప్పబడిన దానికి విలువ ఏమాత్రం ఉండదు. उससे पहले कही हुई बातों का किसी प्रकार का मूल्य या फिर उसका कोई भी वैल्यू नहीं होता. పలానా సహోదరి ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, वो बहन कितने अच्छे से प्रार्थना करती है, దేవుని సింహాసనాన్ని కుదిపేస్తుంది, वो परमेश्वर के सिंहासन को हिला देती है, దేవుడు కిందకు దిగే వరకు విడిచిపెట్టదు. जब तक प्रभु नहीं उतरता तब तक नहीं छोड़ती. ఆవిడంత భక్తిపరురాలు ఇంకెవరూ లేరు మా సంఘంలో. उस बहन जितनी जो भक्ति वाली बहन हमारे कलिशा में दूसरा कोई नहीं है. కానీ परंतु ఇంట్లో కుటుంబానికి వంట చేయదు. देखिए घर में अपने परिवार के लिए खाना नहीं बनाती. మొత్తం గలత్ హై. सब कुछ गलत हो गया. మీకు అర్థమవుతుందా? आपको समझ में आया? ముందు చెప్పిందంతా దానికి విలువ ఉండదు. यानी इससे पहले जो अच्छी बातें थी वो सब खारिज हो गई. ఇతడు బహు పరాక్రమశాలి, ये बहुत ही शूरवीर था, కానీ परंतु ఇతడు కుష్ఠరోగి. वो कोढ़ी था. ఈ కుష్ఠరోగి ये जो कोढ़ी था బయట ఎంత పహల్వాన్ గా తిరిగినా గాని बाहर कितना भी पहलवान बनकर घूमे, ఇతడు ఇంటికి వచ్చేపాటికి जब ये अपने घर पहुंचता है ఇంటి దగ్గర ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. उसके घर पे उससे बात करने वाला कोई नहीं. జయ హో అంటూ పలక మీద ఊరేగించుకుంటూ యుద్ధం అయిన తర్వాత విజయోత్సాహంతో గడప దాకా వస్తాడు. जय हो करके उसको पालकी पे बिठाकर घुमाकर ले आते हैं और वो शूरवीर होकर विजयी होकर आता है घर तक. ఆ మోసుకొచ్చిన వాళ్ళందరూ గుమ్మం దగ్గర దించి వెళ్ళిపోతారు. और जो उसको उठाकर लाते हैं उसके घर के जो शहरपना पर उतार देते हैं. ఈ వ్యక్తి ఇంట్లో అడుగు పెట్టేపాటికి और जब ये व्यक्ति अंदर अपने घर में कदम रखता है, డాడీ వస్తున్నాడు
अरे पिताजी आ रहे हैं, అన్న మాట వినబడగానే ये शब्द सुनते ही పిల్లలు పరిగెత్తుకుంటూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. सारे बच्चे दौड़ दौड़ कर अपने अपने कमरे में चले जाते हैं. అప్పుడు దాకా హాల్లో టీవీ చూసి సీరియల్ చూస్తున్నటువంటి వాళ్ళ ఆవిడ వాళ్ళ గదులకు వెళ్ళిపోతుంది. उस समय तक जो हॉल में बैठकर टीवी लगाकर सीरियल देखने वाली बहन, उनकी पत्नी, वो दौड़कर कमरे में चले जाती है. మా డాడీకి తిరుగులేదు, విజయంతో వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి గుండెల మీద పడేటువంటి పరిస్థితి లేదు. देखिए मेरा पिताजी वो जीत पाकर आया है करके दौड़ के उसके छाती पे बैठ जाने वाली हालत, वहां पर ऐसा संदर्भ नहीं है. నా భర్త పరాక్రమశాలి అని గబగబా కవుగిట్లో ఒదిగిపోయేటువంటి భార్య కాదామె. मेरा पति तो शूरवीर है समझकर और दौड़ के आकर गले लगाने वाली नहीं है वो बहन. కారణం ఏంటో తెలుసా? उसका क्या कारण है? కుష్టు రోగం. उसको एक जो कोढ़ की बीमारी है, కుష్టు రోగం उसको वो कोढ़ की बीमारी है. నయమాను జీవితంలో కలిగి ఉన్నటువంటి భయంకరమైనటువంటి స్థితి కుష్టు రోగం. नामान के जीवन में जो भयानक परिस्थिति थी वो था उसका कोढ़ की बीमारी. నయమాను అన్న మాటకు అర్థం नामान का अर्थ होता है ప్లెజెంట్, यानी बहुत ही जो मन भावना, బ్యూటిఫుల్, बहुत ही सुंदर, డిలైట్ఫుల్. यानी बहुत ही आकर वो हमें खुश करने वाला. నయమాను అన్న మాటకు అర్థం नामान के शब्द का अर्थ होता है ప్రశాంతత, यानी बहुत ही प्रशांतता होती है, సౌందర్యం, यानी बहुत ही खूबसूरती, ఓ సంతోషం. वो बहुत ही आनंद होता है. పేరు నయమానే గాని, नाम तो उसका नामान है, పేరు ప్రశాంతతే గాని, नाम के अंदर उसको शांति है, పేరు సౌందర్యమే గాని, नाम के अंदर उसको खूबसूरती है, నడినెత్తి మొదలుకొని लेकिन सर से लेकर అరికాలు వరకు కూడా उसके पैरों तक పుండ్లు చేత ఉన్నాడు, वो फुंसियों से भरा हुआ है, కుష్టు చేత ఉన్నాడు. वो कोढ़ से भरा हुआ है. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది और पवित्र शास्त्र बोलता ఈ है కుష్టు రోగం ये जो कोढ़ की बीमारी, ఇది పాపం. ये एक पाप है. ఈ కుష్టు రోగం అనేది పాపంతో సమానం. ये कोढ़ की बीमारी एक पाप के समान है. ప్రియులరా, और प्यारो, కుష్టు రోగం ये कोढ़ की बीमारी సమాజంలో నుండి వ్యక్తిని వెలివేస్తుంది. वो समाज में रहने वाले व्यक्ति को बहिष्कृत कर देता है. లేవి కాండం గనుక మనం చదివినట్లయితే लेवियों की किताब अगर आप पढ़ोगे 13వ అధ్యాయం అంతా కూడా उसका 13वां अध्याय पूरा కుష్టు రోగం గురించినటువంటి ఆ విచారణ అక్కడ మనకు కనిపిస్తుంది. वो जो कोढ़ के बारे में जो भी विचारधारा है वो सब वहां दिखती है. ఎలాంటి పొడలుంటే, ఎలాంటి పరిస్థితులు ఉంటే యాజకుడు వాడిని ఎలా గుర్తించాలి, ఎన్ని వారాలు గుర్తించాలి, ఎన్ని వారాలు ఆ యొక్క పొడలు ప్రబలకుండా ఉంటే అతడు కుష్టు రోగను ప్రకటించాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా లేవి కాండం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. एक व्यक्ति के शरीर में कितने फोड़े हैं, वो कितने बड़े हैं, वो और वो कैसे है, और वो व्यक्ति वो कितने दिन से इसे झेल रहा है, ये सब वहां पर जो याजक है उसे जांचता है, परखता है. वो सारी बातें उसके 13वें अध्याय में लिखा है. మోషే ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, मूसा का धर्मशास्त्र क्या बताता है? కుష్టు రోగంతో ఉన్నవాడు जो भी इस कोढ़ की बीमारी से रहता है వాడు పాళెం వెలుపల ఉండాలి గాని वो अपने जो तंबू के बाहर होना चाहिए. సమాజంలో ఉండడానికి వీల్లేదు. उसे समाज में रहने का हक नहीं है. కుష్టు రోగి ये जो कुष्ठ की बीमार वाला, సమాజానికి వెలుపటగా ఉంటాడు. वो समाज से बहिष्कृत रहता, बाहर रहता है. సమాజంలో ఉండకపోవడానికి ఉన్న కారణం అతను కలిగి ఉన్నటువంటి కుష్టు రోగం. समाज में वो नहीं रह सकता, उसका कारण है कि उस व्यक्ति में कोढ़ है. జాగ్రత్తగా విందాం. आप ये ध्यान से सुनेंगे. కుష్టు రోగం సమాజం నుంచి వెలివేస్తుంది. जो ऐसे कोढ़ी की बीमारी जो है समाज से हमें बहिष्कृत करता है. పాపం जो पाप है దేవుని నుండి దూరం చేస్తుంది. हमें परमेश्वर से दूर कर देता है. పాపం पाप దేవుని నుండి మనల్ని బహిష్కరిస్తుంది. परमेश्वर से हमें बहिष्कृत कर देता है. ఆది మానవుడైనటువంటి ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే जो आदिम जो मानव था, आदम और हव्वा के जीवन को देखिए. ప్రతి చల్లపూట हर एक जो सांझ के वक्त దేవుడు వచ్చి వారితో మాట్లాడేటువంటి వాడు, वो ठंडे समय में परमेश्वर आके उनसे बात करता था, వారితో సహవాసం చేసేవాడు, उनके साथ वो सहभागिता करता था, వారితో ఆడుకునేవాడు. उनके साथ वो खेलता था. ఒక సాయంత్రం దేవాది దేవుడు రానే వచ్చాడు. एक शाम को ऐसा परमेश्वर आ ही गया. ఆదామా, हे आदम, ఆదామా, हे आदम, నీవెక్కడున్నావు? तू कहाँ है? The very first question to the first man in the book of Bible. देखिए पवित्र शास्त्र के पहले व्यक्ति को पहला प्रश्न किया गया है, Where art thou? और तू कहाँ है? నీవెక్కడున్నావు? तू कहाँ है? ఆదాము చెప్తున్నటువంటి సమాధానం ఏమిటో తెలుసా? आदम ने क्या उत्तर दिया आप जानते हो? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు हे प्रभु, जब आपका शब्द सुनता हूँ నేను భయపడి मैं डर के मारे దాక్కున్నాను. जाकर मैं छुप गया हूँ. దేవుని నుండి భయపడి దాక్కోవడానికి గల కారణం ఏమిటనంటే, परमेश्वर से डर कर भाग कर छुपने का क्या कारण है? అతడు చేసినటువంటి పాపం. उसने जो किया है पाप.
నీవు చేసిన పాపం आपने जो पाप किया है నిన్ను దేవుని సన్నిధి నుండి దూరం చేస్తుంది. आपको परमेश्वर के सन्मुख से दूर कर देता है. నీవు చేసిన పాపం आपने जो पाप किया है నీ ప్రార్థన నుండి నిన్ను దూరం చేస్తుంది. आपके प्रार्थना से आपको दूर कर देता है. నీవు చేసిన పాపం आपने जो किया पाप है నీ వాక్య పఠనం నుంచి నిన్ను దూరం చేస్తుంది. आपके वचन के अध्ययन से आपको दूर कर देता నీవు है. చేసిన పాపం आपने जो पाप किया దైవ है సేవకుడి నుండి దూరం చేస్తుంది. परमेश्वर के सेवक से आपको दूर कर నువ్వు देता है. చేసిన పాపం आपने जो पाप किया దేవుని మందిరంకి రాకుండా చేస్తుంది. ऐसा कर देता है कि तू प्रभु के भवन में न जा सके. భయం అన్న మాట మొట్టమొదట ఆదాము పలికాడు. देखिए सबसे पहला वो मतलब पहली बार डर नामक शब्द आदाम ने कहा. అప్పటి వరకు భయం అనేది ఎగ్జిస్ట్ అయ్యి లేదు उससे లోకంలో. पहले संसार में भय नामक चीज नहीं था. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద మ్యాన్కైండ్ और जो मनुष्य के जो इतिहास में पहली बार Adam was confessing that I am tremble and hide myself behind a tree. आदम ये कबूल करता है कि मैं डर गया और मैं कांप रहा था और मैंने एक पेड़ के नीचे अपने आप को छुपा लिया. Sin brings you fear. देखिए जो पाप है आप में डर ले आता है. Sin brings you shame. जो पाप है आपको शर्मिंदगी ले आता है. Sin makes you separate from God. वो पाप आपको परमेश्वर से अलग कर देता है. It may be not a physical death. हो सकता है वो शारीरिक मृत्यु नहीं है, When God ordered them, लेकिन परमेश्वर ने जब उसे आज्ञा दी you can eat any fruit of this garden, इस वाटिका के कोई भी फल तू खा सकता है, but लेकिन you should not eat the tree in the middle. लेकिन जो बीच में मध्य में जो पेड़ है उसके फल तू नहीं खा सकता. అపవాది వచ్చి చెప్పాడు, शैतान ने आकर बोला మీరు చావనే చావరు. तू बिल्कुल ना मरेगा. దేవుడు చెప్పాడు, लेकिन परमेश्वर ने कहा మీరు నిశ్చయముగా చస్తారు. निश्चय तू मर जाएगा. సాతాన్ చెప్పాడు, सातान बोलता है మీరు చావనే చావరు. तू बिल्कुल नहीं मरेगा. దేవుడు చెప్పిన దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా చెప్పేవాడు అపవాది. देखिए परमेश्वर जो बोलता है बिल्कुल उसके विरोध में जो बोलने वाला ही है शैतान. పాపం దేవుని నుండి ఆదాముని దూరం చేసింది. अभी उसी पाप ने आदम को परमेश्वर से दूर कर दिया. కుష్టు రోగం और ये कोढ़ की बीमारी సమాజం నుండి వెలివేస్తుంది. समाज में से एक व्यक्ति को बहिष्कृत कर देता है. పిల్లలు నయమాన్ దగ్గరికి రావట్లేదు. देखिए बच्चे नामान के पास नहीं आते. భార్య భర్త దగ్గరికి రావట్లేదు. उनकी पत्नी उनके पास यानी पति के पास नहीं आती. షోమ్రోన్ని ముట్టడి వేసిన తర్వాత देखिए सोमरोन को जब उन्होंने चारों तरफ से घेर लिया, ఇశ్రాయేలు దేశం నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చాడు. इजराइल के उस देश में से एक छोटी सी लड़की को पकड़कर लेकर आया गया. ఆ చిన్నది వచ్చి తన భార్య దగ్గర ఉపచారం చేస్తూ ఉంది. वो छोटी सी लड़की आकर नामान के पत्नी के पास वो कर्मचारी बनकर काम करती थी, नौकरानी बनकर रहती थी. ఈ చిన్నది ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉంది. वो छोटी लड़की वो घर में क्या क्या बीतती है सारी बातें पर वो ध्यान देती है. ఇశ్రాయేలు దేశంలో इजराइल के देश में నేను స్కూల్ నుంచి వచ్చేపాటికి मैं जब अपने स्कूल से पाठशाला से लौटती थी, నా స్కూల్ బ్యాగ్ విసిరేస్తాను, मेरा स्कूल का जो बक्सा मैं नीचे फेंक देती నా थी, షూలు ఒకవైపు విసిరేస్తాను, मेरे जूते निकाल के एक तरफ फेंक देती थी, నా సాక్స్లు సోఫాలో పెట్టేస్తాను, मेरे जो सॉक्स यानी मोजे उतार कर कहीं रख देती నేను थी, పరిగెత్తుకుంటూ వెళ్ళి और मैं दौड़ दौड़ कर जाकर డాడీ అని నా తండ్రి గుండెల మీద వాలిపోతాను. और पिताजी करके चिल्लाकर पिता के छाती पे मैं सो जाती थी. కానీ ఈ సిరియా దేశంలో వాళ్ళ పిల్లలు ఎందుకు వాళ్ళ డాడీ దగ్గరికి రావట్లేదు? लेकिन इस आराम के देश में उनके बच्चे अपने माँ बाप के पास क्यों नहीं నా आते? యజమానురాలు నా యజమానుడి దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు? मेरी जो स्वामी है वो जो स्वामिनी है वो स्वामी के पास क्यों नहीं जाती? జయ జయ ధ్వానాల మధ్య ఇంటికి వచ్చినటువంటి నయమాను जय जय के शब्दों के साथ घर पहुंचा हुआ नामान ప్రశాంతత, సౌందర్యం, సంతోషం అని పేరు పెట్టుకున్నటువంటి నయమాను शांति और खूबसूरती और आनंद इसका मतलब एक नाम रखा हुआ आदमी తన వ్యక్తిగత జీవితంలో अपने व्यक्तिगत जीवन में సంతోషం లేదు, उसमें जो खुशी नहीं है, ప్రశాంతత లేదు, शांति नहीं है, సౌందర్యం లేదు, खूबसूरती नहीं है, ఇల్లంతా అంధకారం, और पूरा घर अंधकार से भर गया. తన జీవితం అంతా అంధకారం. उसका जीवन पूरा अंधकार से भर गया. ఈ చిన్నది చూస్తూ ఉంది, वो छोटी बेटी वो देखती है, ఆ చిన్నది చెబుతూ ఉంది, फिर वो बेटी बोलती है, యజమానురాలతో మాట్లాడుతుంది, अपने स्वामिनी से वो बोलती है, నా యజమానుడు, वो मेरा स्वामी, నా ఏలినవాడు. जो मेरा स्वामी है. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. देखिए అది 3रा वचन, షోమ్రోనులో ఉన్న నా ప్రవక్త దగ్గర यदि शोमरोन के भविष्यवक्ता के నా पास ఏలినవాడు ఉండవలనని यदि मेरा स्वामी होता నేనెంతో కోరుచున్నాను. तो क्या ही अच्छा होता. రెండోసారి చెప్తుంది, అతడు నా ఏలినవానికి కలిగిన वो जो मेरे स्वामी को जो कोढ़ की बीमारी है, కుష్టు రోగమును उस कोढ़ को కుష్టు రోగమును బాగు చేయనని उस कोढ़ से चंगा कर देगा. తన యజమానురాలుతో అనెను. ऐसी अपने स्वामिनी से कहती है. ఈ చిన్నది ఎవరు?
ये छोटी लड़की कौन है? ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకుని రాబడినటువంటి చిన్నది. इजराइल के देश से लाई गई हुई एक लड़की, తన తల్లి ఇంట్లో తండ్రి ఇంట్లో ఎంతో సంతోషంగా గారాబంగా పెరిగినటువంటి చిన్నది. अपने माँ बाप के घर पे बहुत ही लाड़ प्यार से पली बड़ी हुई लड़की, చేతులు కందిపోకుండా కాళ్ళు కందిపోకుండా తల్లిదండ్రుల గుండెల మీద పెరిగేటువంటి ఆ చిన్నది हाथों को सूजन ना आ जाए, पैरों में सूजन ना जाए, माँ बाप के हाथों में पली बड़ी वो लड़की, ఒకవేళ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య ప్రేమానురాగాలతో పెరుగుతున్నటువంటి ఈ చిన్నది हो सकता है कि भाई बहनों के बीच में बहुत ही प्रेम भाव के साथ पल बढ़ती होगी वो लड़की, బానిసగా ఈ దేశానికి తీసుకురాబడ్డది. एक जो वो एक वहां पर गुलाम बनकर इस देश में लेकर आए गए. ఇక్కడికి వచ్చి చేస్తున్న పని ఏమిటో తెలుసా? यहाँ आकर वो क्या करती है? తనకంటే పెద్ద పెద్ద గిన్నెలతో అవుతుంది. उससे भी जो आकार में बड़े बड़े बर्तन हैं उसको मांजती है. తనకంటే పొడవైన చీపురు పట్టుకుని బహుశా ఊడుస్తూ ఉంది. उसके कद से भी लंबे लंबे झाड़ुओं को लेकर हो सकता है वो सफाई करती होगी. తన బ్రతుకులో ఎప్పుడు ఉతకనన్ని బట్టలు ఉతుకుతూ ఉంది. उसके जीवन में कभी भी इतने कपड़े नहीं धोए होंगे, उतने सारे कपड़े धोती है. ఆ చిన్నదాని మనసు చివుక్కుమనుంది. फिर भी उस छोटी लड़की का हृदय बहुत ही घाव से भर गया. ఆమె ఏమనాలంటే, अभी अभी आपको क्या बोलूं मैं? ఈ నీచుడు ये नीच व्यक्ति నా జీవితంలో ఉన్నటువంటి ఒకే ఒక విలన్, मेरे जीवन का एक ही जो विलन है, నా తండ్రి ఇంట నుండి నన్ను తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యుడు, मेरे पिता के घर से उठाकर ले आ गया ये व्यक्ति, నా బాల్యాన్ని తన ఇనుప బోట్ల కింద నలిపివేసినటువంటి కర్కోటకుడు, मेरे बचपन को अपने पांव तले रोंदने वाला ये कठोर आदमी, వీడికి తగిన శాస్తి జరిగింది. इसको जो होना था वही हुआ. వీడు కుష్ఠ రోగంతో ఉన్నాడు గనక వీడికి తగిన శాస్తి జరిగింది. ये उस कोढ़ की बीमारी से है, अच्छा हुआ इसको वो कोढ़ है. ఏ భగవాన్, हे प्रभु నీవున్నావయ్యా. तू है. వీడు కుష్ఠ రోగంతో ఉన్నాడంటే నువ్వు చక్కగా తీర్పు తీర్చావు. ये उस कोढ़ से लगा हुआ है, मतलब तूने इसका हिसाब इसको दे दिया. ఒక్క మాట కూడా తోలనాడలేదు. ऐसा भी उसने नहीं बोला. ఆమె ఏం చెప్పిందో తెలుసా? उसने क्या बोला? తన భార్యతో చెప్తుంది, अपने स्वामिनी से बोलती है, నా ఏలినవాడు, मेरा स्वामी, నా ఏలినవాడు, मेरा स्वामी, నా బ్రతుకును పాడు చేసిన నా ఏలినవాడు, मेरे जीवन को ऐसे खराब कर दिया है ये मेरा स्वामी, నా బాల్యాన్ని కాల రాసినటువంటి నా ఏలినవాడు, मेरे बचपन को रोंदने वाला मेरा स्वामी, నాకు నష్టాన్ని కలిగించాడు అయినా నా ఏలినవాడు. मेरे को नष्ट दिया हुआ है ये, फिर भी ये मेरा स्वामी है. మన ఎంతమంది మన జీవితాల్లో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు లేరండి? हम हमारे जीवन में कितने लोग नहीं है जिन्होंने हमें दुख మనకు వచ్చిన पहुंचाया, అవకాశాలను పాడు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? हमारे मौकों को हमारे हाथ से निकल जाने दिया कितने सारे लोगों ने. ఇక్కడ సభలు జరుగుతూ ఉంటుంటే, यहाँ पर सभाएं चल रही है, ఎన్నో లక్షల రూపాయల ఖర్చుతో ఇక్కడ సభలు జరుగుతూ ఉంటుంటే, काफी लाखों रुपए खर्च करके यहाँ सभाओं को रखते ఈ हैं. సభలకు రాకుండా ఇదే టైంలో వేరే చోట సభలు పెడితే यहाँ सभा में नहीं आते, इसी समय पे दूसरी जगह पर सभाओं को रखते हो. అలాంటి వ్యక్తుల గురించి మనం ఏం చెప్తాం? ऐसे व्यक्तियों के बारे में हम क्या कहे? ఈ చిన్నది అంటుంది, ये छोटी बच्ची बोलती है, నా ఏలినవాడు. मेरा स्वामी. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనస్సు? ऐसा मन उसको कहां से आया? శ్రమ పడుతూ ऐसे मुश्किल को झेलते हुए శ్రమ పెట్టిన వాని మేలు కోరుకునేటువంటి మనస్తత్వం, जो उसको पीड़ा देता है उसकी भलाई को चाहने वाला मन, తన యొక్క కష్టానికి కన్నీటికి ఎడబాటుకి కారణమైనటువంటి వ్యక్తి యొక్క మేలును కోరుకుంటూ ఉంది. उसके कष्ट का, उसके आंसुओं का जो कारण था उसका भला चाहती है. ఒకవేళ నీ సేవకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని చూసి, अगर आपकी सेवा के विरोध में काम करने वालों को देखकर, ఒకవేళ నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళని చూసి, अगर आपके परिवार के विरोध में काम करने वालों को देखकर, ఒకవేళ నీ ఉద్యోగంలో నీకు అసూయగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూసి, अगर आपके नौकरी में आपके ऊपर जो अपना जो मन अच्छे से नहीं रखकर आपके विरोध में काम करने वालों के ఒకవేళ लिए, ఏమిటి మత మార్పిడి, ఇలాంటి మత మార్పిడి జరగకూడదని ఒకవేళ ఎవరైనా కుట్రపూరితంగా జరుగుతున్న వాళ్ళని చూసి, अगर कोई ऐसा है कि ये धर्म परिवर्तन क्या है, ऐसा नहीं होना है करके कुछ गलत सोच के साथ कोई है, నా ఏలినవాడా అని వాళ్ళని మనం ప్రేమగా పలకరించగలుగుతామా? क्या हम उनको मेरे स्वामी करके पुकारेंगे? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది, फिलिपियों की पत्री के दूसरे अध्याय के 12वें वचन में कहा गया है, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును जैसा यीशु मसीहा का मन था మీరు కలిగి ఉండండి. आप वैसा मन को धारण कर लो. ఆయన హింసించబడి वो सताया गया నోరు తెరవలేదు, लेकिन अपना मुंह न खोला. ఆయన దూషించబడి वो निंदा पाया బదులు పలకలేదు. लेकिन उसने कुछ उसका उल्टा न बोला. ఈ చిన్న జాని జీవితంలో మనం చూస్తున్నటువంటి క్వాలిటీ, वो छोटी लड़की के जीवन के स्वभाव को देखिए, తను హింసించబడుతూ वो बहुत ही वह सताया जाती है హింసించే వారి కోసం पर ప్రార్థిస్తుంది. सताने वालों के लिए प्रार्थना करती है. తాను హింసించబడుతూ वो वह सताया जाती है,
తన జీవితాన్ని పాడు చేసిన వాని యొక్క మేలును కోరుతుంది. लेकिन जिसने उसके जीवन को ऐसा बिगाड़ दिया उसकी भला चाहती है. ప్రేమించు దేవుడు అనేటువంటి పాటల సీడీలో నేను రాసినటువంటి ఒక పాట. देखिए प्रेमी परमेश्वर नामक एक सीडी हमने लिखा है, उसके अंदर का एक गीत अजीब प्यार है, आमीन, अनमोल प्यार है, आमीन, వింతైన ప్రేమ, अजीब प्यार है, చిత్రమైన ప్రేమ. अनमोल प्रेम है. ఆ పాటలో నేను రాసినటువంటి ప్రయోగం, उसमें एक जो मैंने गाया उसमें దేవుని యొక్క క్వాలిటీని ఈ పాటలో ఆయన ప్రేమను నేను వర్ణించడానికి ప్రభు సహాయం చేశారు. परमेश्वर के गुणों को उस गीत के द्वारा वर्णन करने का मौका परमेश्वर ने मुझे दिया. ఆయన హింసించబడుతూ वो सताया तो जाता था ప్రేమించెను, लेकिन उसने प्रेम किया. దూషించబడుతూ वो निंदा पाता था దయ తలచెను, लेकिन वो दया दिखाता था. బాధించబడుచు वो ऐसे पीड़ा को सहता था, బాధించు వారికై लेकिन जो पीड़ा देते हैं ప్రార్థించెను. उनके लिए प्रार्थना करता था. శిలువ మీద యేసయ్య పలికినటువంటి మొట్టమొదటి మాట, देखिए क्रूस पर यीशु मसीह ने कही पहली बात, తండ్రి हे पिता వీరేమి చేయుచున్నారో ये क्या कर रहे हैं, వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ये नहीं जानते तो इन्हें माफ कर. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు यीशु मसीह का जैसा ये मन था మీరును కలిగి ఉండండి. आप भी ऐसा मन को धारण कीजिए. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు जैसा मन यीशु मसीह का था మనము కలిగి ఉండాలి. हम भी ऐसे मन को पाए. అదే మనసు ఇశ్రాయేలు చిన్నది కలిగి ఉంది. वही मन इस इजराइल की लड़की के पास था. ఆమె చెబుతున్నటువంటి మాట, वो क्या बोलती है, షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర सोमरोन में जो एक नबी है, నా ఏలిన వాడు ఉండవలనని, मेरे स्वामी अगर वहां होता అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని क्योंकि वो उसको कोढ़ से चंगा कर देता, తన యజమానురాలుతో చెప్పాను. अपने स्वामिनी से वो कहने लगी. దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले. యేసుక్రీస్తు ప్రభువారు కూడా यीशु मसीहा भी ఈ నయమానును గురించినటువంటి వివరణ ఆయన మాట్లాడారు. नामान के बारे में भी उन्होंने बोला है. లూకా సువార్త लूका की सुसमाचार 4వ అధ్యాయం उसका 4वां अध्याय 27వ వచనం, उसका 27वां आयत, ప్రభువారు చెప్పిన మాట, प्रभु ने क्या कहा, ఆ దినములలో उन दिनों में సిరియా దేశంలో అనేక మంది కుష్టు రోగులు ఉన్నప్పటికీ కూడా सीरिया के देश में काफी सारे कोढ़ के बीमारी वाले होने पर भी నయమాను ఒక్కడే శుద్ధి పొందాడు. नामान अकेला ही उसने शुद्ध यानी वो शुद्ध किया गया. నయమాను శుద్ధి గావించబడ్డానికి ఉన్నటువంటి కారణం, वो जो शुद्ध किया गया उसका कारण ఈ ఇశ్రాయేలు చిన్నది చెప్పినటువంటి సువర్తమానం. वो इजराइल की लड़की ने जो सुसमाचार उसे बताया उसके कारण. శత్రువుని సహితం ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. प्रभु का वचन बोलता है दुश्मनों से भी प्रेम रखो. శత్రువుని సహితం ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. और प्रभु का वचन सिखाता है कि दुश्मनों से प्रेम करो. ఈమె చెప్తుంది, నా ఏలిన వాడు బాగుండాలి, ये बोलती है मेरा स्वामी अच्छा होना है, నన్ను పాడు చేసిన వాడు బాగుండాలి, जिसने मेरे जीवन को बिगाड़ा वो अच्छा होना నా चाहिए, బ్రతుకు నాశనం చేసిన వాడు బాగుండాలి, मेरे जिंदगी को जिसने बिगाड़ दिया उसका जीवन अच्छा होना चाहिए, నా జిందగీని బర్బాద్ చేసిన వాడు బాగుండాలి. जिसने मेरे जिंदगी को बर्बाद किया उसको अच्छा होना है. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ये यीशु मसीह जैसा मन है. రాజైన బన్హదదు राजा जो बेन्हदद ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి इजराइल के राज्य में रहने वाले రాజుకి వర్తమానం పంపాడట. राजा को उसने एक संदेश भेजा, మా సైన్యాధ్యక్షుడు వస్తున్నాడు, हमारा सैन्य का अधिपति आ रहा है, వానికి కలిగిన కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలి. उसके अंदर जो कोढ़ है उसे तो चंगा कर. రాజు ఈ మాట విన్నప్పుడు राजा ने जब ये सुना తన వస్త్రాన్ని చింపుకున్నాడట. अपने वस्त्रों को फाड़ डाला. రాజు ఈ మాట విన్నప్పుడు, राजा ने जब ये बातें सुनी, ఇదిగో చూడండి బెన్హదదు కలహాని కోసము ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నాడు మీరే ఆలోచించండి అని చెప్తున్నాడు. देखिए ये बेन्हदद वो किस प्रकार के जो ऐसे सोच और ऐसे चाल चलाता है करके वो రాజు बोलता తన है. వస్త్రాన్ని చింపుకుని విచారవదనంతో ఉన్నాడన్న విషయం ఎలీషాకు వినబడినప్పుడు राजा अपने वस्त्र को फाड़ कर विचार वो ऐसे दुख में है करके जब एलीशा को पता चला, ఎలీషా చెప్తున్నటువంటి సందేశం, तो एलीशा ने क्या कहा, రాజా हे राजा నీవెందుకు వస్త్రాన్ని చింపుకుంటివి? तूने क्यों अपने वस्त्र फाड़े? ఇశ్రాయేలులో इजराइल में ప్రవక్త ఒకడున్నాడని एक नबी है, అతనికి తెలియబడినట్టుగా उसको वो पता चले, అతని నా యొద్దకు రానిమ్ము. उसको मेरे पास आने दे. ఈ రోజున సమాజంలో ఎంతో మంది సమస్యలతో ఉన్నారు. आजकल समाज में बहुत सारे समस्याओं में पड़े हैं. ఈ రోజున ఎంతో మంది సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. आजकल कलिसिया से बाहर रहने वाले काफी सारे बहुत ही तकलीफ में हैं. ఈ రోజున క్రైస్తవ సంఘం చెప్పాల్సినటువంటి ఒక సవాలుకరమైన సంఘటన ఏమిటంటే, आज मसीही कलिसियाओं को जो बोलने वाली एक बहुत ही समस्या से भरा हुआ बात क्या है? ఇదిగో గాంధీ ధాములో దేవుని యొక్క సేవకుడు ఒకడు ఉన్నాడు. यहाँ गांधी धाम में एक प्रभु का सेवक मौजूद है. గుజరాత్ లో దేవుని సేవకుడు ఒకడు ఉన్నాడు. यहाँ गुजरात में एक प्रभु का सेवक मौजूद है. ఆంధ్రప్రదేశ్ లో దేవుని సేవకుడు ఒకడు ఉన్నాడు. आंध्र प्रदेश
देश में एक प्रभु का सेवक मौजूद है। విశాఖపట్నంలో దేవుని సేవకుడు అక్కడ ఉన్నాడు. विशाखापट्टनम में एक प्रभु का सेवक मौजूद है। ఇది దేవుని కార్యమని తెలియపరచబడినట్లుగా, ये परमेश्वर का ही काम है, ये सबको पता चले। ఈ పట్టణంలో దేవుని సంఘం ఉందని తెలియబడినట్లుగా, इस नगर में परमेश्वर का कलीसिया है, ఈ सबको पता పట్టణంలో चले। దేవుని యొక్క ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలియబడినట్లుగా, इस नगर में परमेश्वर का भविष्यवक्ता है, ये let पता him चले। come unto me, let him come unto me, वो मेरे पास उसको आने दो, let him come unto me. उसे मेरे पास आने दो। ఆ రాజ్యములో ప్రవక్త ఉన్నాడన్న విషయం చిన్నదానికి తెలిసింది గాని उस जो राज्य में एक नबी है, ये बात उस बच्ची को पता चला, ఆ దేశపు రాజుకు తెలియలేదు. लेकिन उस देश के राजा को नहीं मालूम। ఈ చిన్నది చెప్తుంది, ये छोटी लड़की बोलती है, షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. सोमरोन में एक जो नबी है, రాజుకు తెలియలా. वो बात उस राजा को नहीं मालूम। ఎలీషా చెప్తున్నాడు, एलीशा बोलता है, షోమ్రోన్లో దేవుని ప్రవక్త ఉన్నాడని తెలియబడినట్లుగా सोमरोन में एक परमेश्वर का नबी है, ये लोगों को पता चले, అతనిని నా దగ్గరికి రానిమ్మని. इसलिए उसे मेरे पास आने दे। ప్రియులరా, और प्यारो, ఈ దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? इन दिनों में क्या होता है मालूम है? సంఘాలు పెరుగుతూ ఉన్నాయి, जो कलिसिया बढ़ रही है, వ్యక్తులు పెరుగుతూ ఉన్నారు, लोग बढ़ रहे हैं, దేవుని నమ్ముకుంటున్నాము అని చెప్పేవాళ్ళు పెరుగుతూ ఉన్నారు, हमने परमेश्वर को मानते हैं करके बोलने वाले बढ़ रहे हैं, సేవకులు పెరుగుతూ ఉన్నారు, सेवक बढ़ रहे हैं, సంఘాలు వృద్ధి చెందుతున్నాయి, और कलिसिया वृद्धि पा रही है, శక్తి సన్నగిలుతుంది, और उसके अंदर का जो सामर्थ कम हो रहा है। సంఘ పెరుగుతూ ఉంది కానీ कलिसिया तो बढ़ रही है, శక్తి సన్నగిలుతూ ఉంది. उसके अंदर की सामर्थ कम हो रही है। ఈ దినాన మనం శక్తివంతులుగా నిలబడాల్సినటువంటి సమయం. ये इन दिनों में हमें सामर्थ के साथ खड़े होने का समय है। దేవుని యొక్క ప్రవక్తలుగా అభిషక్తులుగా మనం లేవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. परमेश्वर के नबी, भविष्यवक्ता और सेवकों की तरह हमें खड़े होने का समय है। ఆ సేవకుడిలాగా ఈ సేవకుడిలాగా అని మాట్లాడుకునే సమయం కాదు. वो सेवक ऐसा है, ये सेवक ऐसा है, ये बातें बोलने का समय नहीं है। ఆ సంఘం ఇలాగా ఈ సంఘం ఇలాగా అని మాట్లాడుకునే సమయం కాదు. वो कलिसिया वैसा है, ये कलिसिया ऐसा है, ये बोलने का समय नहीं है। సంఘం సంఖ్యలో విస్తరిస్తుంది కానీ देखिए, कलिसिया संख्या में तो बढ़ रहा है, సంఘం శక్తిలో సన్నగిలుతుంది. लेकिन कलिसिया सामर्थ्य में वो कमजोर है। భక్తి గలవారమని చెప్పుకుంటూ हम कहते हैं कि हम लोग भक्ति वाले దాని हैं, శక్తిని ఆశ్రయించలేనటువంటి క్రైస్తవులుగా पर ఉంటున్నామేమో. उसकी शक्ति का शरण नहीं लेने वाले ईसाई लोग तो नहीं है हम। భక్తి గలవారమని చెప్పుకుంటూ हम कहते तो है कि हम लोग भक्ति वाले हैं, ఒకవేళ శక్తి లేని సేవకులుగా మిగిలిపోతున్నామేమో. अगर शक्तिहीन सेवक की नाई हम क्या बच रहे हैं? ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. आज रात को मैं आपको प्रोत्साहन देता हूँ, శక్తి కలిగి, शक्ति के साथ పౌరుషం కలిగి, और अपने जो हियाब के साथ, రోషం కలిగి, रोष के साथ, సవాలుతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం. और सवाल से भरा हुआ मसीह की जीवन हम बिताएंगे। మన తరములో ప్రభువుకి తగినటువంటి నీతివంతమైనటువంటి జనాంగంగా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. हमारे पीढ़ी में एक धार्मिकता से भरा हुआ लोगों को हम तैयार करें। ఇశ్రాయేలు చిన్నది చెప్తుంది, इजराइल की छोटी लड़की बोलती है, నన్ను పాడు చేసిన వాడు जिसने मेरे जीवन को ऐसे मतलब खराब कर दिया, మేలుకరంగా ఉండాలి. उसका भला होना चाहिए। నన్ను నా కుటుంబం నుంచి ఎడబాటు కలుగు చేసిన వాడు, मुझको मेरे परिवार से अलग किया हुआ व्यक्ति, అటువంటి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి. वो व्यक्ति अपने परिवार के साथ खुशी में रहना ఈ चाहिए। రోజున ఏం జరుగుతుంది సమాజంలో? आज समाज में क्या हो रहा है? నాకు దక్కని అమ్మాయి ఇంకెవడికి దక్కడానికి వీల్లేదు, जो लड़की मुझे नहीं मिली वो दूसरे को नहीं मिलना, నాకు దక్కని స్త్రీ మరొకడికి ఎవడికి సొంతం కావడానికి వీల్లేదు, जो स्त्री मेरी नहीं हुई वो किसी और की नहीं होनी चाहिए, నాకు రాని ఉద్యోగం ఇంకెవడికి రావడానికి వీల్లేదు, जो नौकरी मुझे नहीं मिली वो दूसरे को नहीं मिलना चाहिए, నాకు రాని ఆశీర్వాదం ఇంకెవడికి రావడానికి వీల్లేదు. जो आशीष मुझे नहीं मिला वो दूसरे को भी नहीं मिलना चाहिए। నన్ను నా కుటుంబాన్ని పాడు చేసిన వ్యక్తి जिसने मुझे मेरे परिवार को तहस महस कर दिया, తన కుటుంబంతో చల్లగా ఉండాలి. पर वो अपने परिवार से आनंद में रहे। ఎంతమంది మన శత్రువుల్ని ప్రేమించగలుగుతున్నాం? हम कितने अपने शत्रुओं को प्रेम करते हैं? ఇశ్రాయేలు రాజుకి ఆ వర్తమానం పంపినప్పుడు जब इजराइल के राजा के पास एक खबर को भिजवाया गया, నయమాను తన రథం మీద వచ్చేశాడు. नामान अपने रथ पे सवार होकर आ गया, ఎంతో విలువైనటువంటి బహుమానాలు తీసుకొచ్చాడు, बहुत ही बेशकीमती सामग्री वो लेकर आया, ఎంతో విలువైనటువంటి సామగ్రి తీసుకొచ్చాడు, बहुत सारे जो बहुमूल्य जो सामानों को चीजों को लेकर బంగారం आया। వెండి దుస్తుల్ని తీసుకొచ్చాడు. देखिए, सोना चांदी कपड़ों को लेकर आया। అంత గొప్ప వ్యక్తి వచ్చాడని इतना महान व्यक्ति आया है, గబగబా బయటికి వెళ్ళిపోలేదు ఎలీషా. एलीशा वो जल्दी जल्दी दौड़कर बाहर नहीं आया। వచ్చాడు అన్న విషయం తెలిసిన వెంటనే आया है करके जब उनको पता चला, అతడు చెప్పిన మాట ఏమిటంటే, उन्होंने क्या कहा? నీవు तू నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. तेरा शरीर वो ठीक और भला चंगा हो जाएगा, ये खबर अपने पास एक जो काम करने वाले के द्वारा भिजवाई। అయ్యా నువ్వు యార్దాను నదులకు వెళ్ళి
तू जाकर उस जो यर्दान के नदी में 7 जा, మార్లు మునిగినట్లయితే 7 बार अगर डुबकी लगाएगा నీవు శుద్ధుడు అవుతావు. तो शुद्ध हो जाएगा. ఆ మాట చెప్పడానికి ये बात बोलने के लिए ఆయన బయటికి రాకుండా సేవకుని ఒకడు वो పంపించాడు. खुद नहीं आया पर अपने सेवक को भेजा. అతడు ముఖం చిన్నబుచ్చుకుని నయమాను, ये देखकर नामान ने अपना मुंह छोटा बना लिया. మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు లేవా? हमारे देश में इससे बड़े बड़े नदियां नहीं है क्या? మా దేశంలో ఇంతకంటే గొప్ప గొప్ప సరస్సులు లేవా? हमारे देश में इससे बढ़िया बढ़िया नहर नहीं है? వాటి అన్నిటిని విడిచి ఇక్కడికి వచ్చాను. उन सबों को छोड़कर मैं यहाँ आया हूँ. ఈ యొర్దానులో మునగమని చెప్తున్నాడు ఏమిటి? और ये मुझे क्यों कर कहता है कि मैं यर्दान नदी में डुबकी मारूं? ప్రియులరా, और प्यारो, అతని సేవకుడు చెప్పిన మాట, అయ్యా దేవుని యొక్క దాసుడు ఇంతకంటే ఘనమైన కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? क्या प्रभु का दास इससे महान काम करने के लिए कहेगा तो क्या तू नहीं करेगा? అయితే నీటిలో మునగమని చెప్పడం అది సులువైన పని కాదా? क्या पानी में जाके डुबकी लगाना आसान काम नहीं? అతని మాట విన్నప్పుడు యొర్దానులో 7 సార్లు మునిగితే नामान ने उस कर्मचारी की बात सुनकर 7 बार उसमें उसने डुबकी मारी. అతని యొక్క శరీరం పసిపిల్ల దేహంగా మారిందట. उसका शरीर एक जो बच्चे समान सा वो कोमल बन गया. ఒకవేళ ఎలీషా మాట పెడచెవిని పెట్టి ఉండుంటే, अगर एलीशा इस बात को अनसुनी कर देता, ఒకవేళ ఎలీషా చెప్పిన మాట వినకుండా ఆయన దేశంలో ఉన్నటువంటి పర్పరు నదుల్లో గనక మునిగి ఉన్నట్లయితే, या फिर एलीशा उसकी बात को न मानते हुए अपने जो उस नगर में जाके अपने नदियों में डुबकी मारता, అతని కుష్టు రోగం మాని ఉండేది కాదు. उसका जो कोढ़ की बीमारी वो कभी भी शुद्ध या ठीक नहीं हो सकता. నదిలో లేదు స్వస్థత, देखिए नदी में चंगाई नहीं है, నదిలో లేదు స్వస్థత. नदी में चंगाई नहीं है. యేసు సిలువ రక్తంలో ఉంది స్వస్థత. यीशु मसीह के क्रूस के लहू में है चंगाई. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. सब अपने ताली बजाकर प्रभु की महिमा చప్పట్లు కొట్టి कीजिए, ప్రభువుని కనపడదాం. उस परमेश्वर की महिमा कीजिए. ఈ రోజున మన దేశం మాట్లాడుతుంది. आज हमारा देश बोलता है, మా దేశంలో జీవనదులు ఉన్నాయి. हमारे देश में जीवन की नदियां है, మా దేశంలో పుణ్య నదులు ఉన్నాయి. हमारे देश में पुण्य नदी है. ప్రియులారా, और प्यारो, దేవుని యొక్క రాజ్యంలో ఒక నది కలదు. परमेश्वर के राज्य में भी एक नदी అది है. స్ఫటికాన్ని పోలి ఉంది. वो एकदम वो चमकने वाली नदी है. దేవుని యొక్క వాక్యం నీళ్లతో పోల్చబడి ఉంది. प्रभु का वचन वो पानी के समान उसको समांतर किया गया నీవు है. దేవుని వాక్యం చేత కడగబడినట్లయితే, अगर तू प्रभु के वचन के द्वारा धोया जाएगा, దేవుని వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. प्रभु का वचन तुझे शुद्ध करेगा. ఐ యామ్ టాకింగ్ నాట్ అబౌట్ ద ఫిజికల్ రివర్స్. मैं आपको शारीरिक या दिखने वाली पानी या नदी के बारे में नहीं बोल रहा. ఒక మనిషిని బాగు చేయగలిగింది एक मनुष्य को चंगा करने वाला మతం కాదండి. वो कोई धर्म नहीं, మతం కానే కాదు. वो बिल्कुल धर्म नहीं है. ఒక వ్యక్తిని మార్చగలిగింది एक व्यक्ति को बदलने वाला దేవుని వాక్యం. वो परमेश्वर का वचन है. దేవుని వాక్యం, परमेश्वर का वचन है. దేవుని వాక్యంలో ఉదక స్నానం చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. परमेश्वर के वचन के द्वारा अपने आप को धो डालो करके प्रभु का वचन ఈ యొక్క बोलता है. వాక్యంలో నీవు స్నానం చేసినట్లయితే, अगर उस वचन में आप नहा लोगे ఈ వాక్యం ద్వారా నిన్ను నువ్వు या కడుక్కున్నట్లయితే उस वचन से अपने आप को धो डालोगे, నీవు శుద్ధుడు అవుతావు. आप शुद्ध हो जाओगे. పసిపిల్ల దేహాన్ని కలిగి ఉంటది. जो बच्चों के समान का शरीर आपको मिलेगा. ఈ రాత్రికాల సమయంలో इस जो रात्रि काल में ఎలాంటి సమస్యతో నీవు ఇక్కడికి వచ్చావో, आप किस प्रकार की समस्या को लेकर आए నీ हो, సమస్య నుండి నీకు విడుదల కావాలనంటే अगर आपकी समस्या से आपको छुटकारा चाहिए, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. आपको परमेश्वर के वचन के पास आना पड़ेगा. ఒకవేళ నీవు దేవుని సేవకుడు అయినావు, अगर तू परमेश्वर का सेवक है నీవు హింసించబడుతున్నావు, और या तो सताया जाता है, ఒకవేళ నీవు हो దూషించబడుతున్నావు, सकता है तो निंदा पाता है, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. यीशु मसीह के जैसा मन हम भी उसको पाले. ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసిన విలన్ ఎవడైనా నీ జీవితంలో हो ఉన్నట్లయితే, सकता है आपके जीवन को तहस महस करने वाला कोई दुश्मन आपका होगा. ఇశ్రాయేలు చిన్నది తెలియజెప్తుంది, इजराइल की वो छोटी लड़की बताती है, నా ఏలిన వాడు బాగుండాలి. मेरा स्वामी अच्छा होना चाहिए. మన యొక్క దుష్మన్ని మనం బ్లెస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. हमारे शत्रुओं को भी हमें आशीष देने की परिस्थिति ఈ है. రాత్రికాల సమయంలో आज इस जो रात के समय ప్రశాంతత అని పేరు పెట్టుకున్న నయమాను, देखिए वो नामान ने शांति नामक एक नाम रखा, సౌందర్యం అని పేరు పెట్టుకున్న నామ, खूबसूरत अर्थ वाला नाम रखा, సంతోషం అనేటువంటి పేరు పెట్టుకున్న నయమాను. आनंद करके एक नाम उसने रखा. పేర్లు చాలా బాగుంటున్నాయి, नाम तो कितने अच्छे अच्छे हैं, బ్రతుకులు బాగలేవు. पर हमारा जीवन अच्छा नहीं है. పేర్లు చాలా బాగుంటున్నాయి, नाम बहुत अच्छे हैं, బ్రతుకులు బాగలేవు. हमारा जीवन अच्छा नहीं ఈ है. రోజు నీ బ్రతుకు మారాలంటే आज आपका जीवन बदलना है. దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయాలి. प्रभु के वचन के द्वारा अपने आप को धो डालो. నేను ముగిస్తూ ఉన్నాను. मैं यहाँ पर समाप्त करने जा रहा हूँ. మనుషులు బ్రతుకులు బాగుపడాలని ఏం చేస్తున్నారో తెలుసా? देखिए मनुष्य अपना जीवन को सुधारने के लिए क्या कर रहा है, వస్త్రాలు మారుస్తున్నారు. अपने वस्त्रों को बदलता है. ఒక రోజు తెల్ల బట్టలు, एक दिन सफेद कपड़ा, ఒక రోజు ఎర్ర బట్టలు, एक दिन लाल कपड़ा, ఒక రోజు పసుపు బట్టలు, एक दिन जो पीला कपड़ा,
ఒక రోజు పింక్ బట్టలు, एक दिन वो जो गुलाबी रंग का कपड़ा, రకరకాల బట్టలు మారుస్తూ ఉన్నారు. ऐसे तरह तरह के कपड़े बदलते हैं. బట్టలు మార్చడం వల్ల ఉపయోగం లేదు. देखिए कपड़ों को बदलने से कोई उपयोग नहीं है. నాకున్న జుట్టును సమర్పించడం వల్ల ఉపయోగం లేదు. मेरे बाल अगर मैं इसे मुड़वा कर मैं समर्पण कर दूं तो कोई लाभ नहीं है. యోగి వేమన్ గారు ఏమన్నాడు తెలుసా? योगी वेमन साहब ने क्या कहा? తలలో బోడి యగునంత మాత్రమున తలంపులు బోడి యగునా. देखिए आपके बाल निकाल कर टकले हो जाने से आपके चिंताएं का टकले हो जाते हैं, यानी आपकी चिंताएं निकल जाती है. విశ్వదాభిరామ వినురవేమ. विश्वदाभिरामा सुनना. తల బోడి అనేంత మాత్రాన తలంపుడు బోడి అవ్వవు. देखिए हमारे सर के बाल अगर मुड़वा देंगे हमारे వస్త్రాలు चिंता మార్చినంత विचारधारा बदल మాత్రాన जाएगी. వస్త్రాలు మార్చినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాలేము. क्या वस्त्र बदल देंगे तो हम क्या पवित्र बन जाएंगे? नहीं. తల నీలాలర్పిస్తే अपने बालों को समर्पण करने से ముఖం మారిపోద్ది. अपना चेहरा बदल जाएगा. ముఖం మారిపోతది. अपना चेहरा बदल जाएगा. ముఖం మార్చుకోవడానికి కాదు క్రైస్తవ్యం. देखिए मसीहत जो है चेहरे को बदलने के लिए नहीं, మతం మార్చుకోవడానికి కాదు క్రైస్తవ్యం. या अपने धर्म को बदलने के लिए नहीं है मसीहत, హృదయాన్ని మార్చుకోవడానికి. अपने हृदय को बदलने के लिए. హృదయాన్ని మార్చేది క్రైస్తవ్యం. जो अपने दिल को बदलने वाला ईसाईयत है. ఒకవేళ ఇది మతం అని నమ్మి మతంలో దిగే వాళ్ళు ఉంటే రావద్దు. देखिए अगर इसे एक धर्म मानकर कोई आता है तो मत आना. నీ బ్రతుకు మార్చుకోవాలనంటే अपने जीवन को बदलना है तो దేవుని వాక్యం దగ్గరికి రావాలి. परमेश्वर के वचन के पास आना है. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. सरों को झुकाए, आंखों को बंद करें. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. सर झुकाएंगे, आंखों को बंद करेंगे.